సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్‌కి జై. శ్రీ సాయి చరిత్ర 716వ పేజీలోని 49వ అధ్యాయం 21వ నుంచి ఈరోజు చదువుతున్నాము. అలా సాయి దయామయులు నా మనసులో ప్రవేశించి తమ గ్రంథాన్ని రచింపచేసి నా మనోభీష్టాన్ని తీర్చారు. నోటితో శ్రీ సాయి నామాన్ని జపిస్తూ మనసుతో వారి వచనాలను చింతన చేస్తూ హృదయంలో వారి రూపాన్ని ధ్యానిస్తూ ఉంటే నాకు సంపూర్ణమైన శాంతి లభిస్తుంది. నోటితో సాయినామం, అంతరంగంలో సాయిపై ప్రేమ ఉండి శ్రీ సాయి ప్రీత్యర్థం కర్మను చేసేవారికి సాయిబాబా చాలా రుణపడి ఉంటారు. ప్రపంచ బంధనాలను విడిపించుకోవడానికి సాయి ఆరాధన కంటే మరో సాధన లేదు. పరమపావనైన సాయి కథను సదాశ్రవణం చేయడం సుఖదాయకం. పాదాలతో సాయికి ప్రదక్షిణం, కళ్ళతో సాయి యొక్క దర్శనం. శ్రవణం చేయడం సుఖదాయకం. పాదాలతో సాయికి ప్రదక్షిణం, కళ్ళతో సాయి యొక్క దర్శనం. శ్రవణాలతో సచరిత శ్రవణం చేయండి. సర్వాంగాలతో సాయిని ప్రేమగా ఆలింగనం చేసుకోండి. అష్టాంగాలతో సాయికి సాష్టాంగం పడండి. శిరస్సును వంచి చరణాలయందు ఉంచండి. జిహ్వతో వారి నామస్మరణ చేయండి. నాసికతో వారి నిర్మాల్యాలను వాసన చూడండి. ఇప్పుడు పూర్వకథానుసంధానం గత అధ్యాయంలో చమత్కారాల యందు ప్రీతిగల ఒక భక్తుని కథను చెప్తానని శ్రోతలకు మాట ఇచ్చాను. స్వార్థాన్ని సాధించుకోవాలన్న కోరిక లేక పరమార్థ పరాయణత కానీ లేకపోతే సత్పురుషుల మహిమ తెలియదు. ఎవరైనా సాధువుల గొప్పతనాన్ని వర్ణిస్తే విశ్వసించరు. స్నేహితులు సాయిబాబా మహిమను వర్ణించగా విని విశ్వాసం లేకుండా దోషాలను మాత్రమే చూసేవారు స్వయంగా అనుభవిస్తే తప్ప సృష్టిలో దేనిని నమ్మరు. హరికనోభాను వ్యక్తి ముంబై నుండి స్నేహితుని వెంట సాయిబాబాను పరీక్షించాలని బయలుదేరాడు. అందరి హృదయాల్లోనూ విరాజమానులై ఉన్న సాయి యొక్క కళాకౌశలాన్ని చక్కగా ఎవరు తెలుసుకోగలరు? హరిబాబు షిరిడీకి బయలుదేరిన కారణం సాయి సమర్థులకు తెలుసు. అతడు కేవలం చమత్కారాలను చూడాలని వచ్చినవాడు. అతని అర్హత అంతే. 33వ నుంచి మరో వీడియోలో చదువుకుందాం. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ జీ. లోకా సమస్త సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.